హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మొన్న అరకుకెళ్ళినప్పుడు రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాం కదా! అవి అయితే మా వారు కుండీల్లో వేసేసారు. చాలా బాగా గ్రోత్ అయ్యాయి. చూడండి మొగ్గలు కూడా వచ్చాయి. ఈ చెట్టు అయితే మా బాబుకి స్కూల్లో ఇచ్చారు. సేవ్ ద ప్లాంట్స్ అని వాడి చేతుల మీదుగా వేశాడు. ఇది కూడా చాలా బాగా గ్రోత్ అయింది. చాలా బాగున్నాయి. నాకైతే గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. చూడండి రోజ్ ఫ్లవర్స్‌కి మొగ్గలు కూడా వచ్చాయి. మా ఇంట్లో ఎప్పుడు నేను గులాబీ చెట్లు అయితే ఎప్పుడు పెడుతూ ఉంటాను. ఈ ఇయర్ ఇంకా మొదలు పెట్టలేదు, పెట్టాలి. నేను ఎప్పుడైనా సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు నర్సరీలో మాత్రమే తీసుకుంటాను. వాటిలో పూలైతే బాగా పూస్తాయండి. చాలా ఎక్కువ వస్తాయి. మినిమం ఒక్కసారిగా 10, 12 అలా పడుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి నర్సరీలో. నేను ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడు తులసి మొక్క కూడా ఉంటుంది. తులసి మొక్క ఉంటే నాకు ఎందుకో అదొక ప్రశాంతత ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఈ చెట్టునైతే ఏమంటారో నాకైతే తెలీదు. మీకే తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే దీని పేరైతే తెలియదు. బట్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. నేను మా ఇంట్లో కూడా ఇది ఎప్పటినుంచో ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది. ఫైనల్‌గా పుదీనా కూడా ఎప్పుడు మా ఇంట్లో పుదీనా కంపల్సరీ వేస్తూనే ఉంటానండి. నాకు పుదీనా అంటే చాలా ఇష్టం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.